ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. పాస్కా పండుగలో ప్రభు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము అనేటువంటి అంశం మీద, పాస్కా పండుగలో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి చెప్పబడినటువంటి ఆత్మీయ అర్థాలను గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. పాస్కా పండుగలో 15 సంప్రదాయాలు వారు చేస్తారండి. దాన్ని మనము నిన్నటి దినం వరకు మనము యూదులు పాస్కా పండుగలో వారు చేసేటువంటి 5 సంప్రదాయాల గురించి మనం నేర్చుకున్నాము నిన్నటి వరకు. ఈరోజు 6, 7, 8 సంప్రదాయాలను మనము నేర్చుకోబోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు 6వ సంప్రదాయం ఏంటంటే దీన్ని వాళ్ళు మగీత్ అని చెప్పి అంటారు. ఈ మగీత్ అనేటువంటి యొక్క సంప్రదాయం ఏంటంటే వీళ్ళకి దేవుని గురించి బోధించుట, ఆయన యొక్క క్రియల గురించి తన పిల్లలకు బోధించుట అనేటువంటి ఒక విషయాన్ని, ఒక సంప్రదాయాన్ని వీరు పాటిస్తారండి. ఈ పాస్కా పండుగ ప్రారంభించడానికి ముందుగానే పిల్లలకు ఐగుప్తు దేశం నుండి వారు ఎలాగా వారి పితరులు విడిపించబడ్డారు, దేవుడు ఎలాంటి క్రియలు చేశాడు అనేటువంటి విషయాల గురించి, దేవుని యొక్క క్రియల గురించి పిల్లలకు ఒక కథగా దాన్ని వివరించి చెప్తారండి. ఇప్పుడు ఈ యొక్క సంప్రదాయం వచ్చినప్పుడు పిల్లలను తండ్రి ఏం చేస్తారంటే ఇంట్లో ఉండేటువంటి తన బిడ్డలను చూసి తండ్రి 4 ప్రశ్నలను ఆ పిల్లలను అడుగుతారండి. మొదటి ప్రశ్న ఏంటంటే మిగిలిన రాత్రుల కన్నా, వేరే రాత్రుల కన్నా ఈ యొక్క రాత్రి మనకు ప్రత్యేకమైనది. ఇప్పుడు ఏ రాత్రి? ఈ పాస్కా రాత్రి మనకు ప్రత్యేకమైనది ఎలాగా అని పిల్లలను ఆ యొక్క తండ్రి ప్రశ్న అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లలు అంటారు, మనము ఐగుప్తు దేశంలో ఫరో రాజుకి మనము బానిసగా ఉన్నాము, వివరించలేనంత బాధలు మనం పడ్డాము. యెహోవా తన యొక్క బలమైనటువంటి తన బలమైన చేతితో బలమైన క్రియలు జరిగించి మనల్ని ఆయన విడిపించాడు. దానిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఈ రాత్రి మనకు ప్రత్యేకమైన రాత్రి అని పిల్లలు ఆ యొక్క తండ్రికి సమాధానం చెప్తారండి. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ఆయన మన కొరకు మరణించినటువంటి రోజు మన జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు అండి. ఎందుకంటే మనకు డబ్బు సహాయం ఇస్తారు, వేరే ఏమైనా సహాయాలు చేస్తారు, కానీ మనం శాశ్వతంగా రక్షింపబడ్డానికి, మనం నరకానికి తప్పించబడ్డానికి తన ప్రాణాన్ని ఇవ్వాలంటే ఎవరిస్తారండి? కానీ యేసయ్య మనము శాశ్వతంగా నరకా నుంచి మనం తప్పించబడ్డానికి తన ప్రాణాన్ని ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో యేసయ్య యొక్క మరణాన్ని మనం మర్చిపోకూడదండి. యేసయ్య మన కొరకు మరణించినటువంటి రోజు మనకు ప్రత్యేకమైన రోజు. రెండోది తండ్రి ఆ యొక్క పిల్లలతో ఇంకొక ప్రశ్న అడుగుతాడు. ఏ ప్రశ్న అంటే, మనము మిగిలిన రోజుల్లో మనము అన్ని భోజనాలు భుజిస్తున్నాము, పులిసిన రొట్టె, పులియని రొట్టె అన్నింటిని భుజిస్తున్నాము. కానీ ఈ రోజు రాత్రి మాత్రము మనం ఎందుకు పులియని రొట్టెను, పులుపు లేని రొట్టెను, మాట్జా అంటే పులియని రొట్టె, దాన్ని మాత్రం ఈరోజు ఎందుకు మనము భుజిస్తున్నాము, తింటున్నాము అని చెప్పి తండ్రి అడుగుతారు. అప్పుడు పిల్లలు ఏ సమాధానం చెప్తారు? మనం ఐగుప్తు దేశం నుంచి మన పితరులు వాళ్ళు సడన్గా బయలుదేరారు కాబట్టి ఆ యొక్క పిండిని పులవబెట్టి ఆ యొక్క రొట్టెలు కాల్చేటువంటి సమయం వారికి లేదు కాబట్టి వారు పులియని పిండితో రొట్టెల వాళ్ళు కాల్చుకున్నారు, దాన్ని తిన్నారు. కాబట్టి దానిని మనము జ్ఞాపకం చేసుకునేటువంటి విధానంలో ఈరోజు కూడా మనము పులియని రొట్టెలను మనము భుజిస్తున్నాము అని చెప్పంటాం. దీని అంటే ఈ యొక్క సంప్రదాయం యొక్క రెండో యొక్క క్రియ దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుని యొక్క సమయంలో ఆయన ఒక్కొక్కటి క్రమంగా చేసేటువంటి వాడు అనేటువంటి దాన్ని పిల్లలకు ఆ యొక్క తల్లిదండ్రులకు నేర్పిస్తున్నారు. మన బిడ్డలకు మనం ఏం నేర్పిస్తున్నాము? నీకు ఇష్టం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడని కాదు, ఆయన సమయంలో దేవుడు క్రమంగా క్రియలు జరిగించేవాడు అనేటువంటి దానిని మన బిడ్డలకు మనం నేర్పించేవాడిగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, 3వ ప్రశ్న అడుగుతాడు తండ్రి తన బిడ్డలతో. మనం మిగిలిన రోజుల్లో మనము అన్ని కూరగాయలు తింటున్నాం, కానీ ఈ రోజు మాత్రము చేదైనటువంటి ఆ యొక్క ఆకును మనం తింటున్నాము, చేదైనటువంటి ఆ యొక్క ఆకును మనం భుజిస్తున్నాము, ఎందుకు అని అడుగుతారు. వాళ్ళ పిల్లలు సమాధానం చెప్తారు, ఈ యొక్క చేదుదనం అనేది ఐగుప్తు దేశంలో మన పితరులు వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు
వారికి జరిగినటువంటి చేదైన అనుభవాలకు ఈ యొక్క చేదైనటువంటి ఆకు సాదృశ్యం ఉంది. దేవుడు ఈరోజు మన యొక్క చేదైన అనుభవాన్ని మార్చాడు. మన పితరులు ఎలాంటి చేదైనటువంటి అనుభవాలు సంధించారు అనేటువంటి దాన్ని మనము జ్ఞాపకం చేసుకునేటువంటి విధానంలో ఈ యొక్క చేదైనటువంటి ఈ ఆకును మనం ఈరోజు భుజిస్తున్నాము అని చెప్పి పిల్లలు సమాధానం చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని యొక్క క్రియను మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య మన జీవితంలో చేసినటువంటి క్రియను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వది ఒక ప్రశ్న అడుగుతాడు. మనం మిగిలిన రోజుల్లో మనము క్రమంగా కూర్చొని మనము అంటే భోంచేస్తున్నాము, కానీ ఈ రోజు మాత్రము ఎందుకు ఒకవైపు అలాగా అంటే ఒకవైపు మనము అలా కొంచెం అలా వంచి మన ఒళ్ళు వంచి ఎందుకు అలాగ మనము అంటే భుజిస్తున్నాము అని తండ్రి అడుగుతాడు. ఎందుకంటే ఒక పాస్కా బలిని వారు ఇలా కూర్చొని తినరండి, ఇలాగ కొంచెం వంగి ఒకవైపు ఇలాగా అంటే ఫ్రీగా వారు ఏం చేస్తారంటే తింటారు, భుజిస్తారు. ఎందుకు అని అడుగుతారు. ఎందుకు మనం అలా భుజిస్తున్నాము అని తండ్రి అడిగినప్పుడు వాళ్ళు అంటారు, మనం ఐగుప్తు దేశంలో మన పితరులకు స్వతంత్రం లేదు, వారు బానిసలుగా ఉన్నారు, వారు ఇష్టం వచ్చినట్టు ఏం చేయలేరు. కానీ దేవుడైన యెహోవా వారిని విడిపించి ఈరోజు మనము ఏ యొక్క బానిసత్వం లేకుండా, ఏ యొక్క అధికారం లేకుండా మనం స్వతంత్రంగా ఉన్నామనేటువంటి దాన్ని మనము జ్ఞాపకం చేసుకునే విధానంలో మనము ఇలాగ మనం ఒళ్ళు వంచి మనము ఆ యొక్క పాస్కాను భుజిస్తున్నామని ఆ యొక్క పిల్లలు తండ్రికి సమాధానం చెప్తారు. ప్రియులారా, యొక్క 4 విషయాలను చూడండి ప్రియులారా. ఈ 4 విషయాల్ని దేని బట్టి వాళ్ళు ఈ సంప్రదాయం చేస్తున్నారంటే నిర్గమాకాండము 13వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో మీ బిడ్డలకు మీరు దీని గురించి బోధించాలని చెప్పి దేవుడిని యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మన జీవితంలో కూడా యేసయ్య మన బానిస క్రియల నుంచి మన మీద అధికారం చూపుతున్నట్టు సాతాను యొక్క చేతి నుంచి మనల్ని విడిపించినది మనం ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. ఈ యొక్క పాస్కా బలి యొక్క 6వ సంప్రదాయంలో యేసు క్రీస్తు మన కొరకు మన జీవితంలో ఆయన శిలువ మరణం ద్వారా చేసినటువంటి ఆ యొక్క క్రియను మనం ఇక్కడ గమనిస్తున్నాం. 7వ సంప్రదాయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని వాళ్ళు ఏమంటున్నారంటే రాషిత్ అని చెప్పి అంటున్నారండి. రాత్సా అని చెప్పి అంటున్నారు. దీన్ని అంటే ఏంటంటే ఇది మళ్ళీ చేతులు శుద్ధీకరణ చేసుకున్నట. అంటే ముందే వాళ్ళు ఒక్కసారి తన చేతులు వారు పరిశుద్ధపరచుకున్నారు, అంటే చేతులు కడుక్కున్నారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి 7వ సంప్రదాయంగా మళ్ళీ వాళ్ళు అంటే 2 చేతుల్లో 3 సార్లు నీళ్లు వాళ్ళు పోసుకొని వారు ఏం చేస్తారంటే బాగా చేతులు మళ్ళీ కడుక్కొని తన యొక్క చేతులు అంటే మంచి ఒక వస్త్రంతో దాన్ని తుడుచుకుంటారు. ఇప్పుడు ఇది 7వ సంప్రదాయం అండి. అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? మన ప్రతిరోజు మన జీవితంలో పరిశుద్ధత ప్రాముఖ్యము దేవుడిచ్చినటువంటి విడుదలలో మనం కొనసాగాలంటే మనకు అనుదిన పరిశుద్ధత ప్రాముఖ్యం అనేటువంటి దాన్ని ఈ యొక్క 7వ సంప్రదాయం మనకు నేర్పిస్తుంది. మనకి యేసయ్య రక్షణ ఇచ్చాడు వాస్తవమే. ఆ రక్షణలో మనం కొనసాగాలంటే ప్రతిరోజు మనం ఆయన యొక్క సన్నిధిలో మన యొక్క క్రియలను పరిశుద్ధపరచుకునే వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ సంప్రదాయాన్ని మనం చదువుతున్నాము. మాడ్జా అంటారండి. హిబ్రూ భాషలో మాడ్జా అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే ఆ యొక్క రొట్టెను భుజించుట, ఆ రొట్టెను పులియని రొట్టెను భుజించుట అని అర్థం అండి. ఇప్పుడు ఆ యొక్క పాస్కాను లీడ్ చేసేటువంటి ఆ యొక్క ఇంటి యజమానుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ పాస్కా యొక్క రొట్టెలో ఉన్నటువంటి ఆ యొక్క బ్యాగును ఆ యొక్క వస్త్రాన్ని చేతికి తీసుకుంటాడు. అందులో 3 రొట్టెలు ఉన్నాయి. మధ్యలో ఉండేటువంటి రొట్టెని వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేసేసారు, ఉపయోగించేశారు. ఇప్పుడు 2 రొట్టెలు మాత్రం ఉన్నాయి. ఆ 2 రొట్టెలు ఉండేటువంటి ఆ యొక్క వస్త్రాన్ని యొక్క బ్యాగుని చేతికి తీసుకొని ఆయన దేవుని స్తుతిస్తాడు. ఆ యొక్క రొట్టె కొరకు దేవుని స్తుతించి అడుగులో ఉండేటువంటి రొట్టె, నేను చెప్పినట్టు పైన ఉండేటువంటి రొట్టె అబ్రహాంకు, మధ్యలో ఉండేటువంటి రొట్టె ఇస్సాకుకు, కింద ఉండేటువంటి రొట్టె యాకోబుకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు యాకోబుకు సాదృశ్యంగా ఉండేటువంటి ఆ యొక్క రొట్టెను వారు ఏం చేస్తారంటే ఆయన తీసుకొని అది మొక్కలుగా చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి అందరికీ ఆయన ఇస్తాడు. ఇచ్చి మళ్ళీ వారు దేవుణ్ణి స్తుతించి ఒక పాట పాడతారు హెబ్రీ భాషలో. ఇందుతో ఈ యొక్క 8వ సంప్రదాయము అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుడు ఆయన మనల్ని పోషించే దేవుడు. ఆయన విడిపించిన వాడు మాత్రం కాదు, ఆయన ప్రతిరోజు నిన్ను నన్ను ఆయన పోషించే దేవుడు అనేటువంటి దాన్ని వారు గుర్తించయ్యా నీ పోషణ కొరకు నీకు స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతిస్తున్నారు. మన జీవితంలో కూడా యేసయ్య నేనే మంచి కాపరని చెప్పన్నాడు.
ఆయన మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మనకు అవసరతలు సంధించడానికి, పోషించడానికి, ఆయన మనకు మంచి కాపరిగా ఉండడానికి ఆయన ఒక లోకానికి వచ్చి మరణించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క కల్వరి శిలువను మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో మంచి కాపరైనటువంటి యేసయ్యకు మన జీవితాన్ని మనం అప్పగిద్దాం. మనం విడిపించినటువంటి యేసయ్య, మనకు స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి యేసయ్య, రక్షణనిచ్చినటువంటి యేసయ్య, బానిస క్రియల నుంచి మనం తొలగించినటువంటి యేసయ్యకు మన జీవితాన్ని మనము అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి ఈ మాటలు విన్న తండ్రి మీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. మమ్మల్ని విమోచించిన దేవుడు, విడిపించిన దేవుడు, అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు అయ్యా. మాకు మంచి కాపరిగా ఉండడానికి తండ్రి ఈ యొక్క లోకానికి వచ్చి నీ ప్రాణాన్ని మా కొరకు ఇచ్చిన దేవుడు తండ్రి అయ్యా. నువ్వు ఇచ్చినటువంటి యొక్క రక్షణలో మేము తండ్రి నిలకడగా కొనసాగడానికి మా క్రియలు మేము పరిశుద్ధపరచుకుని కృప దయచేయమని తండ్రి, యొక్క 6, 7, 8 సంప్రదాయాల ద్వారా మా జీవితంలో తండ్రి మా ద్వారా తండ్రి మాతో మీరు మాట్లాడిన కృపను బట్టి స్తోత్రము. పాస్కాలో ఎలాగా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము చెప్పబడిందనేటువంటి దాన్ని తండ్రి మేము నేర్చుకోవడానికి కృప దయచేసేవానికి స్తోత్రం. నేర్చుకున్న వాటిలో మేము నిలిచి ఉన్నట్టు కృప దయచేయమని ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ యొక్క హస్తం తోడు నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.